హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలత ద బేటీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు ఇంకో రెసిపీతో వచ్చాను. సొరకాయ కర్రీ పచ్చిమిర్చి వేసి వండుతున్నాను. సో దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంగ్రీడియంట్స్: సొరకాయ, పచ్చిమిర్చి, ఎల్లిపాయ కట్ చేసేస్తున్నాను, ఆనియన్, జీలకర్ర, ఆయిల్, పసుపు, ఉప్పు. రోలు కావాలి కదా దంచడానికి. సో ఇవ్వండి ఇంగ్రీడియంట్స్. స్టార్ట్ చేసేద్దాం ప్రొసీజర్. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నానండి. గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసుకున్నాం. వేడైందండి, జీలకర్ర వేసుకున్నాం. ఎల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకున్నాం. సొరకాయ ముక్కలు వేసుకున్నాం. ఈజీగా అయిపోతుంది, ట్రై చేయండి. సొరకాయ ముక్కలు వేసుకున్నాం కదా, మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాం. మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం కారం దంచుకున్నాము. కారం ప్రొసీజర్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఆల్రెడీ కొంచెం వేసినాం కదా, కొంచెం వేసుకోవాలి. దీన్ని దంచుకోవాలి. మంచిగా మెత్తగా దంచుకోవాలి. ముద్ద తీసి సర్వ్ చేసుకున్నాం. మంచిగా సొరకాయ తొందరగా ఉడికిపోతుందండి, అంత టైం ఏం పట్టదు, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకున్నాం. మనం దంచుకున్నాం కారం చూడండి, ఉప్పు, పచ్చిమిర్చి అంతే వేసుకున్నాం. మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి. మంచిగా ఫ్రై కానివ్వాలి. పచ్చివాసన పోయే వరకు కారం, పచ్చికారం, పచ్చిమిర్చి. మూత పెట్టేసుకున్నాం. కొంచెం వేగాక వాటర్ వేసుకున్నాం. ఓపెన్ చేసుకొని చూద్దాం. చూడండి, మంచిగా ఆయిల్ పైకి తేలింది, ఫ్రై అయింది.
వాటర్ అంతా పోయిందండి సొరకాయది. చాలు. ఉప్పు కారం ఇప్పుడు చూసుకోండి. కారం అయితే సరిపోతుంది, ఉప్పు మాత్రం చూసుకోండి. నాకైతే సరిపోయింది. ఓకే అండి, మూత పెట్టేసుకుందాం. ఉడికిందండి. సింపుల్ అండ్ ఈజీ సొరకాయ కర్రీ రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. టేస్ట్ చూసి చెప్తానండి, వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, టేస్ట్ చూసి చెప్తానండి. టేస్ట్ చూసి చెప్తానండి. వేడి రైస్. ఓకే, ఉప్పు కొంచెం తక్కువ ఉంది.